నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం ఉన్న నిర్ణయాలు మాత్రం హస్తిన నేతల నుంచి రావాల్సిందే. ఇటీవల రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటికి ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ధీటుగా పోరాడుతున్నా ఫైనల్గా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి రేవంత్కు పిలుపు వచ్చింది. దీంతో పార్టీలో చాలామందికి రెక్కలొచ్చాయి. ఎందుకంటే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు కూడా క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ అసలు మ్యాటర్ ఇది కాదు. ఎందుకంటే ఢిల్లీకి వెళ్లే ముందు పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. గీత దాటొద్దని, ఏ సమస్య ఉన్నా తమ వద్దకు రావాలని సూచించారు. అందులో ముందుగా సిఎల్పి సమావేశం ఏర్పాటు చేశారు. తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తమ వాదన వినిపించారు. అనంతరం ఢిల్లీ వెళ్లిన రేవంత్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, కులగణన నివేదిక, తాజాగా అసెంబ్లీ తీర్మానాల గురించి పార్టీ అధినాయకత్వానికి వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు గురించి వివరించినట్లుగా సమాచారం. ఇదే సమయంలో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త నిర్ణయాల దిశగా కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పిసిసి చీఫ్ పదవి బీసీ వర్గానికి ఇవ్వగా, తాజాగా డిప్యూటీ సీఎం పదవి సైతం బీసీ వర్గాలకు ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో బట్టి మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉండేలా హైకమాండ్ నిర్ణయించింది. కాగా బీసీల కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయం మారుతోంది. బీజేపీ సైతం బీసీ సీఎం నినాదంతో ముందుకు వచ్చింది. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు సైతం బీసీకి ఇస్తారని సమాచారం. దీంతో బీసీ వర్గానికి చెందిన వారికి డిప్యూటీ సీఎంగా, డిప్యూటీతో పాటుగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్ హైకమాండ్తో చర్చలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి పైన తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే ముదిరాజ్ వర్గానికి కేటాయిస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మంత్రివర్గంలో కొత్తగా అవకాశం ఇచ్చే వారి విషయంలోనూ ఇప్పటికే ఒక స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది. పిసిసి కొత్త కార్యవర్గం సైతం దాదాపుగా ఖరారు అయినట్లుగా సమాచారం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపైన ఈ వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో హైకమాండ్తో రేవంత్ చర్చలు కీలకంగా మారుతున్నాయి. 1-2 రోజుల్లో తెలంగాణలో రాజకీయంగా ఆసక్తికర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నిర్ణయాలు ప్రకటించిన తర్వాత అటు పార్టీలో, ఇటు రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం.